శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక చైత్రమాసంలో తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఆనందంగా సంతోషంగా ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి ఒక మంచి సమయం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం అనేటువంటి ఉద్యోగం చేసేటువంటి యొక్క వ్యక్తులకు ఉన్నతి జరిగేటువంటి ఒక ఆస్కారం కూడా ఉంది ఈ తులారాశి వారికి. విద్యార్థులు ఎంత కష్టపడితే అంత ఫలితం. మంచిగా కష్టపడండి, మంచి ఉత్తీర్ణత సంపాదించుకోండి. విద్యార్థులు నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త వ్యక్తులతో పరిచయం చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పరిచయాలు చేసుకునేటప్పుడు వారితో కూలంకషంగా చేయండి. మీ రహస్యాలు మాత్రం ఎవరికి స్నేహితుడు కదా అని చెప్పుకోకండి. వాటి వల్ల ఇబ్బంది ఏర్పడడం అనేటువంటి, అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొత్త కొత్త పనులు చేయడానికి అడుగు ముందుకేస్తారు. అవి సఫలీకృతం జరగడానికి కూడా మంచి ఉంది, మనోల్లాసం ఉంది. దానికి తోడు స్నేహితుల యొక్క బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. అధిక ప్రయాణాలు చేయడము, దానివల్ల ఎక్కువగా శ్రమ పడడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తులారాశి వారికి. కాబట్టి ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు మానుకోవడం చాలా మంచిది. అవసరమైనటువంటి యొక్క ప్రయాణాన్ని మాత్రమే చేయండి, కానీ పనికిరాని ప్రయాణాలు చేసి ధన నష్టము, ఆరోగ్య నష్టము తెచ్చుకోకండి. ఇక మొదటి వారం కనుక మనం చూసుకున్నట్టయితే, అధిక ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. ఆరోగ్యం నష్టపోతుంది, అనారోగ్యం ఏర్పడుతుంది. దానివల్ల కొంత ధనము ఖర్చు చేయవలసి వస్తుంది. ఇబ్బందులు, దుష్ట సహవాసం కూడా ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ఎవరో మీకు ఏదో సలహాలు ఇవ్వడానికి ఏర్పడి మీ యొక్క లోతుపాతులు తెలుసుకొని మిమ్మల్ని బాధ పెట్టడానికి, మీతో స్నేహితం చేయడానికి వస్తుంటారు. కాబట్టి కొత్త వారి యొక్క సహాయము చేయడము, అందులో దుష్ట సహవాసం చేయడం అనేటువంటిది మంచిది కాదు. దానివల్ల దురలవాట్లకు ఏర్పడి మీ యొక్క దీన్నే స్వయంకృతాపరాధం అంటారు. దానివల్ల మీ యొక్క జీవితానికి ఆటంకాలు ఏర్పరచుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మీకు వీలు కాని పనిని చేపట్టకండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు. మీరు ఆలోచించుకొని ఈ బరువును నీవు ఎత్తగలవా అని అన్నప్పుడు, ఈ బరువు నేను ఎత్తగలను అనేటువంటి ఒక మనోధైర్యం ఉన్నప్పుడే దాన్ని ఎత్తండి. వాడికేం లావుగా ఉన్నాడు ఎత్తుమని అంటాడు, అదేం పెద్ద కష్టం కాదని చెప్పి ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఉంటారు. వారి మెప్పు కోలుకో, వారి సలహాలు ఇచ్చినందుకో మీరు ఆ పని చేసి బాధపడకండి. మీకు ఎంతవరకు వీలవుతే అంతవరకు మాత్రమే పనులు చేసుకుంటూ తగు జాగ్రత్తగా ఉండడం మంచిది తులారాశి వారు ఈ నెలలో మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే, వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. అనుకున్నటువంటి యొక్క లాభాల కంటే కూడా కొంచెం ఎక్కువగానే చెవి చూస్తారు. ఆనందంగా సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా దైవభక్తి పెరిగిపోతుంది. అవును, చేతిలో డబ్బు ఉందంటే భగవంతుడికి నమస్కారం చేస్తారు కొందరు, డబ్బు లేక నమస్కారం చేస్తారు కొందరు. అలా భగవంతుడికి యందు మనస్సు దైవభక్తి అనేటువంటిది కొద్దిగా మీలో ఏర్పాటు జరుగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తొలగిపోయి అనుకున్నటువంటి యొక్క కార్యక్రమం సుఖంగా నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా సంతోషంగా కాలం గడపడం జరుగుతుంది. మన శాస్త్రకారులు మన సాంప్రదాయం ఏంటంటే చెప్పినటువంటి ఒక విషయము, మన సాంప్రదాయం ఏదంటే, మనం ఒక ప్రయాణానికి వెళ్ళేటప్పుడు దారిలో ఏ దేవాలయం ఉన్నా సరే ఆ దేవుడికి ఒక్కసారి బండి దిగి ఆ దేవుడికి నమస్కారం చేసుకొని వెళ్తే వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం సానుకూలంగా నెరవేరుతుంది. కొందరు చూస్తుంటాము, కొందరు ఆ బైక్ దిగకుండా బైక్ మీద నిలబడే ఒంటి చేత్తో నమస్కారం చేస్తారు గుడికే. అలా చేయడం వల్ల ఫలితం లేదు. మీరు దిగండి, బండి దిగండి, మండపంలోకి వెళ్ళండి, గుడి మండపం, ఆ భగవంతునికి ఒక్క నమస్కారం చేసి
ఒక్క క్షణం కూర్చొని లేచి మళ్ళీ మీరు ప్రయాణం చేయండి. మీకు సానుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కొన్ని ఆటోమేటిక్గా కొన్ని మనకు తెలియకుండానే మన కష్టాలు దూరం అయిపోతూ ఉంటాయి. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే అధిక ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, దైవభక్తి పెరగడము, దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు పోవడము, కుటుంబ సభ్యులతో స్నేహితులతో ప్రేమగా సంతోషంగా కాలం గడపడము అనేటువంటిది జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే అధిక శ్రమ, ఏ పనికైనా ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. దానికి తోడు విసుగు కోపం పెరిగిపోతూ ఉంటుంది. పని జరగకపోయేటప్పటికీ అది మానవ సహజం. పని జరగకపోయేటప్పటికీ జరుగుతలేదు కదా అని విసుగు, పక్కవాడు మాట్లాడిస్తే కోపము పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అసంకల్పితమైన పనుల వల్ల కొంత నష్టపోవడం, ఎలాంటి ఆలోచన లేకుండా పనులు చేపట్టి, అంటే ఆ కార్యము గురించి మనకు తెలియకుండా ఆ పని నేను చేస్తాను అని చెప్పి తీసుకొని చేయడం వల్ల ఇటు 10 మందిలో అపకీర్తి తెచ్చుకోవడము, డబ్బు నష్టపోవడము రెండూ జరుగుతాయి. కాబట్టి అసంకల్పితమైనటువంటి అనాలోచితమైనటువంటి పనులు మాత్రం చేపట్టకండి. దానివల్ల నష్టపోవడము మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా 3 రకాల కూడా నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారు ఈ నెలలో అనాలోచితమైన పనులు చేయకండి. మిత్రుల సహాయాన్ని పొందడం చాలా మంచిది. మీకు మంచి మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల సహాయ సహకారాలు పొంది జాగ్రత్తగా అడుగు ముందుకు వేయండి. ఇక 4వ వారం. ఈ వారంలో నూతన గృహ ప్రవేశం చేయడం కానీ లేదా గృహ నిర్మాణానికి పునాదులు వేయడం కానీ తులారాశి వారికి జరగడానికి మంచి యోగం ఉంది. బంధుమిత్రుల చేత కలయిక ఏర్పడుతుంది. కొత్త బంధువులు ఏర్పడడం జరుగుతుంది. యత్నకార్య సిద్ధి జరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరడం అనేటువంటి జరుగుతుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు వినడం అనేటువంటి జరుగుతుంది. ఈ 4వ వారంలో నూతన గృహ నిర్మాణము, కొత్త గృహానికి ఆలోచన చేయడము, లేదా గృహం కనుక ఉన్నట్టయితే గృహ ప్రవేశాలు చేయడము, గృహాన్ని కట్టుకోవడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. చాలా మంచిగా ఉంది. కొన్ని చిన్నటువంటి దోషాలు వస్తూ ఉంటాయి. ఆ దోషాలు కొన్ని మనం అధిక తెలివి చేత చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ అతి తెలివిని పక్కకు పెట్టి సావధానంగా ఆలోచించి సావధానంగా కనుక పనులు చేసుకున్నట్టయితే ఈ తులారాశి వారు శుభాన్ని పొందుతుంటారు. ఈ తులారాశి వారు ఈ నెలలో దత్తాత్రేయ స్వామి స్తోత్రం, దత్త స్తోత్రం పారాయణం చెయ్యండి. ప్రతిరోజు ఒకసారి దత్త స్తోత్రం పారాయణం చేసి అడుగు ముందుకెయ్యండి. ఆ దత్తుని యొక్క అనుగ్రహం వల్ల మీకు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. ఇది శుభం.